న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. ఆయన దా కిరణ్ దా కూర్చో. చైర్ వేసుకో, ఇంకో చైర్ వేసుకో. ఎక్కడి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే 20. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లుల పేరుతో ప్రజలపైన పెద్ద ఎత్తున భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27వ తారీఖున వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకి స్థానిక పాత ఊరు నందు బ్రహ్మం గారి గుడి నుంచి ర్యాలీ మొదలై పవర్ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అధికారులకి వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ప్రజల పక్షాన నిలబడి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనమంతా ఒకసారి ఆలోచిస్తే గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి పేద మధ్యతరగతి ప్రజలన్నా చాలా చాలా చిన్న చూపుగా ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఆయన యొక్క పరిపాలన కావచ్చు గతంలో మనమంతా చూసాం. దానికి ఉదాహరణ గతంలో కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పథకం అమలైతే కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అదే కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా లాంటి సమయంలో ప్రపంచమే తలకిందులు అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజానికానికి అండగా ఉండాలా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కువ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పన్నుల రూపంలో ప్రజలపైన రుద్దకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తూ మరొక పక్క ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసినటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, అత్యంత దారుణంగా దళిత వాడల్లో కరెంటుని కట్ చేస్తున్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని కనుక మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ఒకప్పుడు ఏదైనా పొరపాటున కరెంటు తీగలను పట్టుకుంటేనో దాన్ని టచ్ చేస్తేనో షాక్ కొట్టేటటువంటిది. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టి ప్రజలంతా అయోమయంలో తల్లకిందులు అయ్యేటటువంటి పరిస్థితులను మనం అలా చూస్తూ ఉన్నాం. కరెంటు బిల్లులు పట్టుకుంటేనే షాక్ కొడతా ఉంది.
ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం, ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊరూరా తిరిగాడు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాం, భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచబోము అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలలలో దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాన్ని నెట్టడం ఇది దగా కాదా? ఇది అన్యాయం కాదా? ఇది మోసం కాదా చంద్రబాబు గారు అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం.